స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఓటర్ల జాబితా సవరణ మొదటి ఫేజ్లో వివిధ రాష్ట్రాల్లో లక్షల కొద్దీ ఓటర్లని తొలగిస్తూ వస్తుంది ఎలక్షన్ కమిషన్. తాజాగా ఉత్తరప్రదేశ్లో జరిగిన మొదటి ఫేజ్లో 2,89,00,000 ఓటర్లని తొలగించినట్లుగా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చెప్తోంది. మనం చూస్తూనే ఉన్నాం, బీహార్లో ఇదే అంశంపైన పెద్ద ఎత్తున రగడ జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ బీహార్లో ఓట్ చోరీ జరిగిందంటూ చాలా ఉదాహరణలతో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టారు. ఆ తర్వాత విషయం కోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టులో చాలామంది చనిపోయారని ఓటర్లను తీసేసిన వాళ్ళని బతుకున్నారు అంటూ చూపిస్తూ వాళ్ళని కోర్టుకు తీసుకుపోయిన ఘటనలు కూడా మనం చూసాం. ఏదేమైనా ఎలక్షన్ కమిషన్ ఒక పద్ధతి ప్రకారం ఓటర్ల జాబితా సవరణలు చేస్తూ వస్తున్నామని చెప్తూ ఉన్నప్పటికీ కూడా దీనిపైన విమర్శలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సర్ కింద ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఓటర్లను తీశారో ఒకసారి చూద్దాం. తమిళనాడులో 97 లక్షలకు పైగా, అట్లాగే గుజరాత్లో 73 లక్షలకు పైగా, బీహార్లో 65 లక్షలకు పైగా, వెస్ట్ బెంగాల్లో 58 లక్షలకు పైగా, మధ్యప్రదేశ్లో 42 లక్షలకు పైగా, రాజస్థాన్లో 41 లక్షలకు పైగా, ఛత్తీస్గఢ్లో 27 లక్షలకు పైగా, కేరళలో 24 లక్షలకు పైగా ఓటర్లని ఇప్పటి వరకు తొలగించారు. దీనికి ఎలక్షన్ కమిషన్ చెప్తున్న కారణాలు అనేకం ఉన్నాయి. ఒకటి, చాలా చోట్ల ఓట్లు ఉన్నాయన్న విషయం ఒకటైతే, కొన్ని చోట్ల గ్రామాలకి పట్టణాలకు మధ్య కూడా 2 రకాలుగా ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఒకే వ్యక్తికి 3-4 చోట్ల ఓటు హక్కు ఉందన్న విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ చెబుతూ వస్తుంది. అయితే ఎప్పుడైతే వీటిని పరిష్కరించే దిశగా వెళుతున్నప్పుడు ఈ డూప్లికేట్స్ ఉన్న ఓట్లను మాత్రమే తొలగిస్తున్నామని ఎలక్షన్ కమిషన్ చెప్తున్నప్పటికీ, తమకు ఓటేయారని భావించిన వారి ఓటర్లని బీజేపీ పనిగట్టుకొని ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్కై ఈ ఓటర్లను తొలగిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తూ వస్తుంది. దాన్ని చాలా ప్రముఖంగా రాహుల్ గాంధీ ముందుకు తీసుకువస్తూ వస్తున్నారు. ఈ రకంగా తమకు ఎవరైతే ఓటు వేయారని అనుమానం ఉందో, తమతో ఎప్పుడైతే లాయల్గా లేరు, తమ పట్ల సానుభూతిగా లేరు అనుకున్న ఓటర్లందరినీ కూడా గుర్తించి వాడి ఓట్లను మాత్రమే తీపిస్తూ వస్తున్నది ఎలక్షన్ కమిషన్ ద్వారా అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. దీన్ని బీజేపీ కూడా చాలా చోట్ల తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. అలా అంటే దేశవ్యాప్తంగా 400 పైగా సీట్లు గెలిచేవాళ్ళం కదా, ఎలక్షన్ కమిషన్ మాకు సహకరిస్తే అన్న ఒక వాదన కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. కానీ బీహార్లో ఓట్ చోరీ ఏ విధంగా జరిగింది, వివిధ రాష్ట్రాల్లో పోలింగ్ అయిపోయిన తర్వాత ఒక్కో చోట 48 గంటలైనా కానీ ఎందుకు ఫైనల్ పర్సెంటేజ్ చెప్పలేకపోయారని కొంతమంది మేధావులు చేస్తున్న ప్రశ్నలకు కూడా ఇప్పటివరకు జవాబులు అయితే ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా ఒకే ఇంటి నెంబర్ పైన వందలాది ఓట్లు ఉండటము, తండ్రి పేరు ప్లేస్లో 00 ఉండటము, రకరకాల అవకతవకలతో ఓటర్ల జాబితా తయారు కావటము, ఇదంతా ఒక ఎత్తు అయితే అర్హత గల ఓటర్లను కూడా జాబితా నుంచి తొలగించిపోవటం ద్వారా కూడా ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా బీజేపీకి సహకరించడం వల్లనే ఈ విధంగా జరుగుతుందన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఏదేమైనా ఇప్పటివరకు నేను చదివిన రాష్ట్రాలలో ఎస్ఐఆర్ సర్ పరిస్థితి ఏ విధంగా ఉన్నా, త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 చోట్ల కూడా ఈ ఎస్ఐఆర్ నిర్వహిస్తామని ఇటీవల హైదరాబాద్కు వచ్చినప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పారు. ఇది ఒక రానున్న రోజుల్లో ఏం జరగబోతుందని, ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించిన ప్రభుత్వం ఉంది. ఇప్పుడు చాలా కాలంగా దక్షిణాదిలో పాగా వేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకి ఈ ఎస్ఐఆర్ సర్ని వాడుకుంటారని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధానమైన ప్రతిపక్షాలను కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. సో దక్షిణ భారతదేశంలో పాగా వేసేందుకు ఈ ఓటర్ల సవరణ పేరుతో తమకు ఓటేయని వారందరి ఓటర్లని తొలగిస్తారా, నిజంగానే లోటుపాట్లను సవరించి అర్హత గల వ్యక్తుల ఓటర్ల జాబితాను మాత్రమే ముందుకు తీసుకొస్తారనేది వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.